మౌనం ఒక యోగం, మౌనం ఒక యాగం, మౌనం మనసు భాష, మౌనం ఆత్మ భాష. అన్ని భాషలు మిళితమై ఉన్న అంతర్విశ్వ భాష. మానవుడిలో సర్వ జీవశక్తుల్ని, అంతర్గత మనోశక్తుల్ని, ఆధ్యాత్మిక శక్తుల్ని వృధా కానీయకుండా తేజరిల్లజేసేదే మౌనం. మౌనం మహాశక్తివంతమైనది. మాటలతో మనంగా ముక్కలుగా విభజించుకునే శక్తి, పరిమితంగా వినియోగించుకునే శక్తి మాత్రమే కలిగి ఉంటాం. కానీ మౌనం ద్వారా అపరిమితంగా పరిపూర్ణంగా వినియోగించుకోగలం. లోకంలో సహజంగానే మౌనం పట్ల గౌరవం, విశ్వాసం ఉన్నా దాని ఉపయోగం, వినియోగం ఆధ్యాత్మిక రంగంలో అత్యధికంగా ఉంటాయి. రమణ మహర్షి మౌనస్వామిగా ఖ్యాతిగాంచారు. చాలామంది గురువులు శిష్యులకు బోధ చేసేందుకు మౌనాన్నే ప్రధానంగా ఎంచుకున్నారు.